రాగానే రీతు చౌదరి తనుజ అంటే ఏడుస్తున్నారు అన్నమాట సింపతి కోసం సింపతి కోసమే అది ఇప్పుడు కంట్లో నుంచి కొలాయిలో నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా అందరూ ఏమైపోతారు ఓదారిపోదని చేయడం స్టార్ట్ చేస్తారు అంతే మరి ఇప్పుడు కొంతమంది అంటారు కదా నవ్వే మగాన్ని ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మద్దని చెప్పేసి అది ఈ విధంగా వాళ్ళు ఏడవడము సింపతి గెయిన్ చేయడము ఇది ఒక రకమైన స్ట్రాటజీ గేమ్ లో సో ఈ విధంగా ఉంది బిగ్ బాస్ నాకు తెలిసి టాప్ 5 అయితే సంజన గారు తనుజ గారు సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా ఉంటారు టాప్ 3 లో భరణి గారు ఉండాలి భరణి గారు చాలా సేఫ్ ఆడతారు అన్నమాట గేమ్ తన పని అనుకోవచ్చు ఆ రకంగా కొంచెం సేఫ్గా ఉండడం అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా బాగానే అవుతున్నారు లేదు అట్లేమో లేదబ్బా ఇమాన్యుల్ ఏం అంతకేం అనిపించదు తను ఒక ప్రాస అంటే కామెడీగా పండిస్తున్నాడు పర్లేదు తాను తక్కువ చేసుకుని కామెడీ చేస్తున్నాడు పర్లేదు ఇమాన్యుల్ గారు కూడా టాప్ 5 లో ఉండాలి ఖచ్చితంగా తనుజ గారి భరణి గారి బాండింగ్ ఉంది కదా నాన్న కూతురు అదే ఈ మధ్య దివ్య వచ్చి కూడా చేరిందన్నమాట సో ఈ వీళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది బాగుంది వాళ్ళిద్దరు నాన్న అండము ఒక ఆప్యాయతైనటువంటి ఫీలింగ్ అది నాన్న అండం అంటే అది అందరికి రాదు బయట వాళ్ళు ఎవరు పిలుచుకుంటే ఎవరు పిలుచుకోరు అట్లా వాళ్ళ బాండింగ్ కూడా బాగానే ఉంది ముందు ఇలా కంటిన్యూ అవుతుంది బిగ్ బాస్ సీజన్ అని మాత్రం బాగుంది ఇప్పుడైతే సీజన్స్ ఈ సీజన్ కూడా బాగుంది అన్న బిగ్ బాస్ స్టార్టింగ్ లో నాకు నిదానంగా అనిపించిన రాను గమ్మత్తుగా ఉంది బాగుంది చూడడానికి అంటే ఫస్ట్ ఎలివేషన్ ఇచ్చినందుకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే మనం అనుకున్నంత క్యాలిబర్ ఇవ్వలేదు ఫస్ట్ లో బిగ్ బాస్ 9 ఎందుకంటే కామన్ పీపుల్ అని చెప్పడము తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ రావడం వీళ్ళ మధ్య పోటీ అనుకున్నాం కానీ అందరూ ఒకటే అయిపోయారు ఇప్పుడు అంటే అందరూ ఒకలాగే పోరాడుతున్నారు ఫస్ట్ హౌస్కి వెళ్ళక ముందు ఒక రకంగా ఉన్నారు హౌస్కి వెళ్ళిన తర్వాత అందరూ కామన్ గా చూస్తున్నారు అనమాట కామన్ మ్యాన్ ఒక రకంగా లేకపోతే సెలబ్రిటీ ఒక రకంగా అట్లేం కాకుండా ఒక పర్సన్ గానీ అందరినీ చూస్తున్నారు బాగుంది ఇప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 సీజన్ సూపర్ గా ఉంది ఇప్పుడు బాగుందన్న తనుజ గారు గేమ్ బాగుంది తను ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది కూడా బిగ్ బాస్ లో టాప్ 5 లో కూడా తనుజ గారు ఖచ్చితంగా ఉంటారు సంజన గారు కూడా బాగానే ఉంది తను కూడా బాగానే ఉంది తనుజ ఇమాన్యుల్ సారీ పర్లేదు బాగానే ఉంది ఓకే చూడొచ్చు అదొక స్ట్రాటజీ అనుకుందాం మనం ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూసాం కదా ఛానల్ లవ్ స్టోరీ అని చెప్పేసి అది ముందు వరకు బాగుంటుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది లవ్ కాదని జనాలకి అర్థమైపోద్ది మన డిమాండ్ బాగుంది పర్లేదు రీతు చౌదరిది ఓదార్పు యాత్రలు అన్ని ఇంకా నార్మలే పర్లేదు బానే ఉంది మేబీ నేను దమ్ము శ్రీజ అనుకుంటా ఎలిమినేట్ అయ్యేదైతే రీతు చౌదరి కూడా అంటున్నారు చాలా మంది అంటున్నారు రీతు చౌదరి కూడా ఎలిమినేట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు మరి అది ఎందుకు అంటున్నారో నాకే తెలియదు వన్ థింగ్ ఏంటంటే రీతు చౌదరి గారి మీద ఇట్లా ఒకటి రావడం వీడియోస్ బయటపడడం దీని వల్ల ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటారు అది వ్యక్తిగతం కదా అట్లా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే సబ్స్టిట్యూట్ చేస్తారు కదా మ్యాచ్ లో ఇలా కూడా అనుకోవచ్చు ఇప్పుడు అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళు వస్తే గేమ్ ఇంకా హీట్ ఎక్కువైంది వాళ్ళకి టాస్క్లు చేయడం చాలా ఈజీ కదా ఇంకా వీళ్ళకంటే వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఇంకా ఈజీ అయిపోద్ది అప్పుడు గేమ్ లో హీట్ ఎక్కువైపోద్ది అప్పుడు టాప్ 5 లో కూడా బాగా పోటీ అనేది ఎక్కువ పెరిగిద్ది సుమన్ శెట్టి పర్లేదన్న బాగానే ఆడుతున్నాడు మా సపోర్ట్ అయితే సుమన్ శెట్టి గారికి కాకపోతే కొంచెం ఇప్పుడు ఏదో మళ్ళీ మాకు డౌన్ అనిపిస్తున్నారు తను బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే